హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్. ఈరోజు నేను చెకోడీలు చేస్తున్నానండి. దానికి మెజర్మెంట్స్ చూడండి. ఫస్ట్ 2 కప్స్ వాటర్, ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గీ వేసి బాగా మరగనివ్వాలన్నమాట. ఇవి బాగా మరిగిన తర్వాత 2 కప్స్ రైస్ ఫ్లోర్, వాటర్ ఎంత తీసుకున్నామో రైస్ ఫ్లోర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని చక్కగా తిప్పేసేయాలన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసి తిప్పాలి. మనం రైస్ ఫ్లోర్ వేసిన తర్వాత తిప్పేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలన్నమాట. సో ఎందుకంటే ఆవిరికి ఇంకా పిండి ఉడుకుతుంది, మనకి చక్కగా చెకోడీలు రావడానికి పిండి రెడీ అయిపోతుంది అనమాట. ఈలోపు ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటున్నాను సిమ్లో పెట్టి. అండ్ చూసారు కదా, చక్కగా 5 మినిట్స్కి మనకి ఆ వేడంతా తగ్గి మనం ఇప్పుడు ఇట్లా ముద్దలాగా చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము చెకోడీలు చుట్టుకుందాం. చెకోడీలు చేయడం చాలా ఈజీ అండి. ఇంట్లో చేయడం కుదరని వాళ్ళకైతే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆర్డర్ పెట్టుకొని ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. సో ఇలా ముందు పాల తాలికల్లాగా చేసుకొని ఒక ఏలికి పెట్టి చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు వీటిల్ని వేయించుకుందాము. స్టవ్ ఎప్పుడు హైలో ఉండాలండి చెకోడీలు వేసేటప్పుడు. అండ్ అప్పుడే చెకోడీలు చక్కగా గుల్లగా పైకి వచ్చేస్తాయి అన్నమాట. వెంటనే సిమ్లో పెట్టి వేస్తే ఆయిల్ పీల్చుకుంటాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, చెకోడీలు రెడీ అయిపోయినాయి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.